హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. టీటీడీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఓ గుడ్ న్యూస్ చెప్తుంది. తాజాగా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను భక్తులు ఇక ఆన్లైన్లోనే కొనుగోలు చేసేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ కౌంటర్ వద్ద టికెట్ల కోసం భక్తులు క్యూ లైన్లో నిరీక్షించే పరిస్థితికి చెక్ పెడుతూ టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తిరుమలలో ఎంబీసీ 34లోని కౌంటర్ వద్ద వీఐపీ బ్రేక్ దర్శనం కోసం భక్తులు ఎక్కువ సమయం క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితుల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సిఫార్సు లేఖలను అందజేసిన భక్తుల మొబైల్ ఫోన్లకు ఒక లింక్తో కూడిన మెసేజ్ను పంపుతుంది. ఆ లింక్ను ఓపెన్ చేస్తే అందులోనే పేమెంట్ ఆప్షన్ వస్తుంది. దీంతో మొబైల్ ఫోన్ నుండి నగదు చెల్లించి టికెట్ను మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా టీటీడీ 2 రోజుల నుంచి అమలు చేస్తుంది. అయితే ఈ విధానంపై భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నట్టు టీటీడీ ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఈ విధానంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మరోవైపు తిరుమలలో ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సు కొనసాగుతుంది. ధార్మిక సదస్సుకు 57 మంది స్వామీజీలు రాగా నిన్న ఈ ధార్మిక సదస్సులో టీటీడీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. తాను అభ్యుదయ రాజకీయాల్లో ఉన్న సమయంలో కూడా భగవంతుడిని సనాతన హిందూ ధర్మాన్ని వ్యతిరేకించలేదని నిన్న టీటీడీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ధార్మిక సదస్సులో పాల్గొన్న ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి దయతోనే తాను 2 సార్లు టీటీడీ చైర్మన్గా, మూడోసారి టీటీడీ బోర్డు సభ్యుడిగా అయ్యానని తెలిపారు. తన ద్వారా ఇటువంటి గొప్ప పనులు చేయించాలని స్వామివారు తనకు అదృష్టాన్ని ఇచ్చారని, ధార్మిక సదస్సులో మఠాధిపతులు, పీఠాధిపతులు చెప్పిన సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని సనాతన హైందవ ధర్మం కార్యక్రమాలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, ఇక నుంచి మొబైల్కే దర్శనం టికెట్లు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.